హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా డే రొటీన్ని, అలాగే ఒక మంచి వంటని అండ్ బెస్ట్ క్లీనింగ్ సొల్యూషన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈరోజైతే నేను ఇంట్లో పూజ చేసుకోలేదు, మా వారే పెట్టుకున్నారు. అండ్ గుమ్మం దగ్గర ముగ్గు కూడా ముందు రోజుది. ఆర్యన్ని ఇంకా స్కూల్కి అయితే పంపించేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను. ఎగ్ పులుసు చేయడానికి ముందుగా నేను ఇలాగా 4 eggs అయితే బాయిల్ చేసేసుకున్నాను. తర్వాత మంచిగా వీటిని పులుసు చేసుకుని కడాయిలోనే సరిపడా ఆయిల్ తీసుకుని దాంట్లో లైట్గా నేను పసుపు అయితే వేసుకుంటాను. వేసుకుని ఇలా ఎగ్స్ని మంచిగా 2 to 3 minutes ఫ్రై చేస్తాను అనమాట. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా. చాలా మంది వీటిలో కొంచెం కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటారు. అయితే నేను ఇక్కడ జస్ట్ పులుసులోకి వాడతాను కాబట్టి ఇంక ఇక్కడ కారం అయితే వేయట్లేదు అనమాట ఎగ్స్కి. ఇక్కడ నేను ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ ఫోర్క్తో కొంచెం నాట్స్ పెట్టుకుంటాను. అలా ఫోర్క్స్తో పెట్టకపోతే ఒక్కొక్కసారి ఎగ్స్ అన్నవి పేలుతాయి అనమాట. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో నేను ఇలాగా ఎగ్స్ మామూలుగా ఇలా పెచ్చులు తీసేసి డైరెక్ట్గా హైలో పెట్టేసి వేపేసాను అనమాట. అప్పుడు 2 eggs అన్నవి పేలయ్యి. ఇంకా అప్పటి నుంచి మా మమ్మీ చెప్పింది క్లియర్గా, మనం కొంచెం నాట్స్ పెట్టి చేస్తే కనుక అవి పేలవు అని. సో ఇక్కడైతే ఎగ్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇక్కడ జీలకర్ర వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 5 బిగ్ సైజ్ ఆనియన్స్ అండి, ఇవన్నీ ఒక 5 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాం అనమాట, ఇలా చిన్న చిన్న ముక్కల కింద. ఎగ్ పులుసు నేను చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లోకి ప్రత్యేకంగా ఇలా ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ వేసుకుని ఒకసారి ఇలా కదుపుకుని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్టే వాడతానండి. ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా నేను పింక్ సాల్ట్లోకి షిఫ్ట్ అయిపోయాను. సాల్ట్ వేసుకున్నాక మంచిగా ఇలాగా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 minutes అన్న మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గేలోపు ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ ఒక 5 to 10 minutes బాగా మగ్గాక అప్పుడు ఈ చింతపండు రసం వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి మనం ఎగ్స్ కూడా వేసేసుకోవడమే. ఎగ్స్ కూడా వేసాక ఒక 10 to 15 minutes అన్న మగ్గనివ్వాలండి. మరీ వాటర్లా కాకుండా అలానే మరీ దగ్గర పడినివ్వకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి. పులుసు అయితే చాలా చాలా కలర్ఫుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వంట అయితే కంప్లీట్ చేసేసుకుని ఇలా సింపుల్గా అయిపోయి వంట అయితే తయారు చేసేసుకుని ఇలా ఒక క్లీనింగ్ సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్యన ఫ్రిడ్జ్లో నేను ఎక్స్పైర్ అయిపోయినవి అన్నీ కూడా తీసి పడేశాను. అందులో ఈ వెనిగర్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఇలాంటివన్నీ కొని పెట్టుకుంటాను కానీ మోస్ట్లీ జంక్ ఫుడ్స్ లాంటివి ఏమీ ప్రిపేర్ చేయను. సో ఎక్స్పైర్ అయిపోయిన వెనిగర్ని పడేయకుండా ఇలా ఒక గ్లాస్ వెనిగర్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకుని ఇలాగా అయిపోయిన కాలిన్ ఉంటుంది కదా, ఆ డబ్బాల్లోకి ఒక గ్లాస్ వెనిగర్, ఎంత గ్లాస్ అయినా తీసుకోండి. నేనైతే ఇలా చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నాను, ఒక టీ గ్లాస్ లాంటిది. ఆ తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఈ రెండు కూడా మనకి క్లీనింగ్లో బాగా ఉపయోగపడతాయి. అయితే నేను ఈరోజు క్లీన్ చేసుకునేది షూ కబోర్డ్ కాబట్టి చాలా రోజుల నుంచి, అంటే మంత్స్ అనుకోవచ్చు, రోజులు కాదు, కొన్ని మంత్స్ నుంచి నేను అసలు దాని మీద శ్రద్ధ అయితే తీసుకోలేదు. మొన్న ఈ మధ్యన నాకు బాగా అనిపించిందండి. అసలు ఇలా డోర్ తీస్తే విపరీతమైన వాసన అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎలా అయినా క్లీనింగ్ పెట్టుకోవాలి ఒక రోజు చూసుకుని అనుకుంటున్నాను. అది ఈరోజు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ వల్ల ఏంటంటే మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వెనిగర్కి ఈ బ్యాడ్ స్మెల్ని తీసేసే క్వాలిటీ ఉంటుంది. అండ్ ఈ క్లీనింగ్ సొల్యూషన్లో యాడ్ చేసుకునే లాస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇలా ఏదైనా ఒక
డిషెస్ వాష్ చేసుకుని లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ అని ఇంకా రకరకాల కంపెనీస్ ఉంటాయి కదా, అలా ఒక స్పూన్ తీసుకుని ఈ బాటిల్లోకి అది కూడా కలిపేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన వెనిగర్స్ ఎప్పుడు కూడా పడేసుకోకండి, అది మోస్ట్లీ మనకి క్లీనింగ్కి ఎప్పుడూ ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా ఈ 3 కూడా దీంట్లోకి కలిపేసుకున్నాక ఎంతైతే వెనిగర్ తీసుకున్నానో దానికి 2 వాటర్ కలుపుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ నేను ఇక్కడ వెనిగర్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ సొల్యూషన్ మనకి బాగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇలాగ వాసన ఎక్కువ వచ్చి ప్రదేశాలు ఉంటాయి కదా, లైక్ షింక్ కిందని లేదంటే షూ ర్యాక్స్ అని కొంచెం ఉక్కు వాసన లాగా వస్తాయి కదా, అలాంటి ప్లేసెస్లో ఈ సొల్యూషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా మనం క్లీనింగ్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఒక కాలిన్ డబ్బా తీసుకుని పెట్టేసుకుంటాం కదండి, ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఏదైనా క్లీనింగ్కి మనకి బాగా యూజ్ అవుతుంది ఇది. షూ కబోర్డ్స్ తీయటం కదా, ఇంకా అందుకనే నేను ఈరోజు ఫ్రెష్ కూడా అవ్వలేదన్నమాట. మార్నింగ్ పూజ అది కూడా ఇంకా మా వారు చేసేసుకున్నారు, నేను ఇందాక చూపించాను కదా. ఆర్యన్ని స్కూల్కి పంపించేసుకున్నాక ఇంకా ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక వంట కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది చూడండి, నాకు బయట ఎలాగ కొంచెం రస్ట్ లాగా పట్టేసింది, ఇక్కడ కుండీ పెట్టానన్నమాట, అది కూడా ఈజీగా పోయింది. చాలా బాగా పనిచేస్తుందండి ఈ సొల్యూషన్ అయితే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంత కావాలనుకుంటే అంత తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మా షూ కబోర్డ్ కూడా మా గుమ్మం ఎంట్రన్స్లోనే పెట్టించుకున్నాం అనమాట. కానీ ఈ మధ్యన చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఇలాగా ఎదురు గుమ్మం దగ్గర మనకి షూ కబోర్డ్ అన్నది ఉండకూడదు అని. సో మేము ఇంకా కార్పెంటర్ రావాలి, ఇది మూవ్ చేయాలి ఎలాగా అనుకుంటున్నాము. కానీ ఇది మూవ్ చేస్తే ఈజీగా మూవ్ అయిపోయిందనమాట. ఇంకొక రోజు ఏం చేసామంటే ఈ వీడియో తర్వాత కొన్ని డేస్కి 2-3 డేస్కి మేమందరూ కూడా తీసుకుని ఇంకొక సైడ్కి అయితే ప్లేస్ చేసేసాము. నిజంగా ఇవాళ కబోర్డ్ ఇలా ఓపెన్ చేయగానే ఎంత కంపుగా అనిపించిందో అండి. ఏదైనా మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా. చాలా రోజుల నుంచి వదిలేసిన పనిని ఈరోజైతే నేను తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాటి గురించే కానీ వీటి గురించి పెద్దగా పట్టించుకోం కదా. నేనైతే చాలా రేర్ అండి, ఒక 2-3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా గొప్ప అని చెప్పచ్చు. అయితే చేసుకున్న ప్రతిసారి కూడా మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వాడినవి వాడనివి ఎన్ని ఉన్నాయో పాడైపోయినవి కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రజెంట్ అవన్నీ నేను సెగ్రిగేట్ చేసే అంత టైం లేదు, అందుకని చెప్పేసి నీట్గా దేనికవి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మీకు క్లియర్గా కెమెరాలో కనిపిస్తుందో లేదో ఒక బూజులాగా పట్టేసింది. పైగా ఇది వర్షాకాలం కదా, కొంచెం ఇలాంటివి తేమ ఎక్కువైతే ఒక కైండ్ ఆఫ్ స్మెల్, అలాగే కొంచెం బూజులాగా పట్టేస్తుంది కదా, అలా పట్టేసింది. కొన్ని అయితే ఇక్కడ పెయింట్ మరకలు ఉన్నాయి, ఇంకా అవైతే పోవు కదా. ఇంకా వాటంతటినీ క్లీన్ చేసి అంత టైం కూడా లేదు, ఆర్యన్ వచ్చేసి టైం అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఉన్నవి పైకి కిందకి అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. అయితే ఈరోజు ఆర్యన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను ఇలాగా క్లీనింగ్ అది పెట్టుకుంటున్నాను నాన్న అని. వాడు మనకి ఆ నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, కలరా ఉండలు, అవి మాత్రం వాడే వేస్తాడంటండి. స్కూల్ నుంచి వచ్చాక వాడే వేస్తాడంట. నువ్వు క్లీన్ అయితే చేసుకో, అవి మాత్రం నేను వేస్తాను ప్రతి దాంట్లో అని చెప్తున్నాడు. మనకి ఈ కలరా ఉండలు వేయటం వల్ల ఏంటంటే సాధారణంగా ఇలాంటి బూజు కట్టేవి, స్మెల్ వచ్చేవి కూడా మనకి అంత స్మెల్ రాదు, మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఈ క్లీనింగ్ సొల్యూషన్లో మనకి వెనిగర్ ఉండటం వల్ల మనకి ఆ స్మెల్ కూడా మ్యాక్సిమం పోతుందండి. ఇక్కడ ఆ కవర్ ఉంది చూసారా, అవి ఆర్యన్ చిన్నప్పుడు చెప్పులు, అవి జ్ఞాపకంగా దాయలేము పాడేయలేము అన్నట్టు ఉంటుంది. ఎప్పటి నుంచో అందులోనే పెట్టేశాను అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి నేను అందులోనే సర్దాను దాన్ని. ఆర్యన్ వాడిన ఏ వస్తువు కూడా నాకు పడేయడానికి అసలు మనసు రాదండి. సాధారణంగా మదర్స్ అందరూ ఇలానే ఉంటారు, నేను కూడా అంతే అనమాట. ఉన్న ప్లేస్ని కూడా వాడని చెప్పులతో సహా నింపేసి, ఇంకా నాకంటూ ఇంకా లోపల స్పేస్ లేదు, ఒక 2-3 చెప్పులు అయితే ఉన్నాయి నాయి అంతే. ఈ పక్కది ఎందుకు పెట్టించుకున్నామంటే గమ్మున ఎప్పుడైనా మనం అమెజాన్ లాంటివి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కదా, అంటే ఇంట్లో లేనప్పుడు అందులో పెడతారు కదా అని చెప్పేసి ఆ బాక్స్ అయితే ప్రిపేర్ చేయించుకున్నాము. కానీ దానికి కాదండి, దానిలో కూడా మేము ఇంకా చెప్పులు అన్నవే నింపేసాము.
క్లీనింగ్ అయితే మాత్రం బాగా అయిపోయింది. అసలు స్మెల్ అన్నది కొంచెం కూడా లేదు. ఇప్పుడు వర్షాకాలం కదా, మనం బయట తిరిగి వచ్చిన చెప్పులకి ఆ తేమది ఉంటుంది కదా, సో చెప్పులు అయితే కొంచెం వాసన అవి వస్తున్నాయి. వాటిని కూడా ఒక రోజు కొంచెం ఎండ వచ్చిన రోజు బాగా కడుక్కొని ఎండలో పెట్టుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను. చూడాలి, దానికి కూడా ఒక రోజు పెట్టుకోవాలి. మాకు డైలీ ఇలాగా బయట క్లీన్ చేయడానికి వస్తూ ఉంటారు. బట్ వాళ్ళు క్లీన్ చేయడానికి పైకి వచ్చేసరికి, అంటే మేము 13th ఫ్లోర్లో ఉంటాము, పైకి వచ్చేసరికి దగ్గర దగ్గర 10:30 అలా అయిపోతుందండి. ఈరోజు ఆల్రెడీ వాళ్ళు వచ్చి తడిబట్ట కూడా వేసేసి వెళ్ళిపోయారు. నాకేమో ఇంత మట్టి వచ్చింది. ఇంకా నేనే క్లీన్ చేసేసుకుని ఇక్కడ మళ్ళీ ఒకసారి మాపింగ్ అది పెట్టేసుకుంటున్నాను. ఎట్టకేలకి ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఈ రోజుకైతే కంప్లీట్ అయింది. ఒకసారి మీరు కూడా ఇలాంటి క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు, ముఖ్యంగా మనకి ఈ షూ ర్యాక్స్ అని, లేదంటే షింక్ కింద మనకి క్లీనింగ్ లాంటివి పెట్టుకుంటాం కదా, బాత్రూమ్ సింక్స్ అని, లేదంటే కిచెన్ సింక్స్ అని, వాటికి ఈ సొల్యూషన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అసలు స్మెల్ అన్నది రాదనమాట. ఒకసారి మీరు కూడా ఇలాంటి క్లీనింగ్ సొల్యూషన్ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదండి మరి ఇవాల్టి వీడియో. ఒక మంచి వంటతో, అలాగే ఒక మంచి క్లీనింగ్ సొల్యూషన్తో నా యొక్క మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. క్లీనింగ్ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఆర్యన్ని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాను. ఇలా ఒక నాప్థలిన్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, నాప్థలిన్ బాల్ ప్యాకెట్స్, అవి ఎప్పుడు కొనుక్కొని ఉంచుకుంటాను. ఎప్పుడన్నా బట్టల షెల్ఫ్ల్లో కూడా వేసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు మా ఆర్యన్ ఇంకా స్కూల్ నుంచి వచ్చాక నేనే వేస్తానని పట్టుపట్టాడు అన్నాను కదా, చక్కగా వాడైతే ప్రతి దాంట్లోనే వేసేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ముందైతే వాడు చిన్నప్పుడు చెప్పులు కూడా తీసుకుని అవి వేసుకుంటా అని గోలగోల చేశాడు అనమాట. వీడికి అంత అందంగా కనిపించేసరికి చక్కగా నా పెద్ద హీల్స్ అవి ఉంటే అవి తీసుకుని వేసుకోమంటున్నాడు. మేము అనుకోకుండా ఈరోజు డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సో చాలా చాలా హడావుడి అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. మా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.